అందరికీ నమస్కారం. మొన్న ఒక సెలవు రోజు కిరణ్ ప్రభ గారి టాక్ షో విన్నానండి. అందులో వెనకటి తరం హీరో శోభన్ బాబు గారి గురించి చెప్పారాయన. అందులో శోభన్ బాబు గారిని ఆంధ్రుల అందాల నటుడు, సొగ్గాడు అంటారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అతను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదువుకునే రోజుల నుంచి నువ్వు చాలా అందంగా ఉంటావురా, సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా అని అతని తోటి విద్యార్థులు, అతను కొంతమంది అతని ఉపాధ్యాయులు కూడా అంటూ ఉండడంతో అతని మనసులో అది బలంగా నాటుకుని ఎలా అయినా సరే సినిమా నటుడు అవ్వాలి అని ప్రయత్నించి ఆయన చెన్నై చేరుకున్నారు. చెన్నై అంటే ఇప్పుడు చెన్నై అంటున్నాము, అప్పుడు మెడ్రాస్ అనేవారు. మెడ్రాస్ చేరుకుని 13 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఆయన తనని తను సినిమా హీరోగా నిరూపించుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి అది ఏదైనా సరే బాగా ఇష్టంతో మనస్ఫూర్తిగా ఒక ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు అని నాకు అది విన్నప్పుడు అనిపించింది అనమాట. అలాగే మొన్న నేను ఒక నాట్య ప్రదర్శన చూడడానికి వెళ్ళానండి. అందులో సాధారణంగా డ్యాన్స్ అంటే టీనేజ్ అమ్మాయిలు లేదా ఒక 30-35 సంవత్సరాల వయసు ఉన్న వరకు చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్లో ఒక ఆమె కదులుతున్నప్పుడు ఆవిడ మూమెంట్స్ కొంచెం స్ట్రెయిన్డ్గా, కొంచెం కష్టంగా జరుగుతున్నట్లుగా మూమెంట్ చూస్తే అనిపించింది. అంతా అయిపోయింది. నాట్యం అయిన తర్వాత ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఏంటంటే ఆవిడకి 60 సంవత్సరాలు. ఆవిడ మనవరాల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకొని వెళ్తూ ఆవిడకి కూడా ఆసక్తి కలిగి ఏం చేశారంటే, నేను కూడా నేర్చుకుంటే ఏమైంది అనిపించిందట ఆవిడకి. మనం అనుకుంటాం ఈ వయసులో ఏం చేస్తాంలే, ఇంక మన వల్ల అయ్యేది కాదులే అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ దేనికి వయసుతో సంబంధం లేదు అని కొంతమందిని చూస్తే మనకి అనిపిస్తుంది. మా చిన్నప్పుడు మెడ్రాస్లో కళాక్షేత్ర స్థాపించిన రుక్మిణీదేవి అరండైల్ 35 సంవత్సరాలప్పుడు నాట్యం నేర్చుకోవడం మొదలెట్టారు అంటే అబ్బా అనే చాలా ఆశ్చర్యంగా ఉండేది. కానీ ఆ రోజు ఆ ప్రదర్శనలో 60 సంవత్సరాలు ఆవిడని చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. మనకి చాలా కోరికలు ఉంటాయి, మనం కూడా ఏదేదో చెయ్యాలి అని చాలా అనుకుని ఉంటాము. ఒక వయసులో అది జరిగే అవకాశం లేకపోయినా ఇప్పుడు ఏ వయస్సులోనైనా సరే మనకి ఉన్న ఆసక్తుల్ని మనం నెరవేర్చుకోవచ్చు అని ఆమెను చూస్తే నాకు అనిపించింది. చాలా ప్రయత్నం మీద ఎంతో చక్కగా చిన్నపిల్లలతో పోటీ పడి ఆవిడ డ్యాన్స్ చేశారనమాట. కానీ కొద్దిగా తేడా తెలిసింది. కానీ ఆవిడ గురించి పరిచయం చేసి వివరాలు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అదేవిధంగా నేనైతే 45 సంవత్సరాల వయసులో సంగీతం మొదలెట్టానండి. అయితే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, సంగీతానికి, యోగా చేయడానికి దీనికి వయస్సు ఉండదు, ఏ వయసు వారైనా ఎప్పుడైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు చెయ్యొచ్చు అని. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన చిన్నప్పుడు మనకు కొన్ని ఆసక్తులు ఉంటాయి, వివిధ కారణాల వల్ల అప్పుడు మనం అవి నెరవేర్చుకోలేకపోయి ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయగలం, మనకేం అవుతుంది, మన ఈ వయసులో ఇంకేంటిలే అని ఎవరు నిరాశపడొద్దండి. చక్కగా అవకాశం వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేదు, ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా చేయగలరు అని మనం చెప్పుకుని కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా శోభన్ బాబు గారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనం పూర్తిగా దాని యందు మనసు లగ్నం చేసి ఒక కోరిక కోరుకున్నాము అంటే సాధారణంగా అది మంచి కోరిక అవ్వాలి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. దానికి మనకి అందరూ విశ్వం సహకరిస్తుంది. మనకి యూనివర్స్ నుంచి దానికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది తప్పక నెరవేరుతుంది అని చెప్పడానికే ఆ ఉదాహరణను తీసుకున్నాను. ఉంటాను.